హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. అందరు బాగుండాలనే కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా నాగుల పంచమి శుభాకాంక్షలు అండి. ఇంకా పండుగ కదా అని చెప్పేసి పొద్దున్నే అయితే లేచిన, చాలా డేస్ నుండి అనుకుంటున్నా లాంగ్ వీడియో చేయాలి, ఒక వ్లాగ్ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నా. కానీ పిల్లలతో అయితే అస్సలు కుదరట్లేదు అనమాట. ఇక పండగ అని చెప్పేసి మార్నింగే లేసేసి బయట వాకిళ్ళు అయితే ఊడ్చుకున్నా, ఇంట్లో కూడా ఊడ్చేసుకున్నా. మంచిగా కడపకు పూజ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇట్లా పసుపు అయితే రుద్దుకొని మంచిగా బొట్లు అయితే పెట్టేసుకుంటున్నా. ఇంకా పిల్లలు లేచేలోపు, పిల్లలు ఉన్న వాళ్ళకి ఏంటంటే పిల్లలు లేచే కంటే ముందే అన్ని పనులు చేసుకుంటే బెటర్ ఏమో. ఎందుకంటే పిల్లలు కొంచెం చిన్నగా ఉంటే ఇంకా కొంచెం వాళ్ళు అట్లా ఇట్లా సతాయిస్తూ ఉంటారు కదా అని చెప్పేసి అయితే పని చేసుకోవడం చాలా బెటర్ పిల్లలు లేవకముందే. సో నేనైతే మంచి కడపకు బొట్లు అయితే పెట్టుకుంటున్నా, మంచిగా ముగ్గు అయితే వేసుకుంటున్నా. పండగ కాబట్టి కొంచెం హడావిడి ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు పిల్లలకు స్కూల్ కూడా ఉండే కాబట్టి పిల్లలని రెడీ చేయాలి, స్కూల్కి పంపాలి, ఇంకా మళ్ళీ వాళ్ళ కోసం బాక్సులు కూడా ప్రిపేర్ చేయాలి. కాబట్టి ఇంకా మనకు కొంచెం హడావిడే అవుతుంది. ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించినాకనే పూజ అవుతుంది అని చెప్పేసి అయితే నేను వాళ్ళ కోసం బాక్స్ ప్రిపేర్ అయితే చేస్తున్నా. పిల్లలను లేపి అయితే బ్రష్ చేసుకోండి అని అయితే వాళ్ళని అడుగుతున్నా. వాళ్ళు లేవడం ఒక ఎత్తు అయితే వాళ్ళకి ఇంకా మళ్ళీ బ్రష్లు చేయించడము, స్నానాలు చేయించడం ఒక ఎత్తు. ఇంకా వంట చేసినాక కూడా తినిపియాలి. ఇంకా పొద్దున్నే పిల్లలు అయితే అస్సలు తినరు కదా, వాళ్ళని తినిపించడం అయితే పెద్ద టాస్క్. అది తల్లులకే బాగా తెలుసు. సో నేనైతే వంట చేసేస్తున్నా పొద్దున్నే. పిల్లలు అయితే మంచిగా స్నానాలు చేసుకున్నారు. తర్వాత వాళ్ళకి మంచిగా జుట్లు అయితే వేసేస్తున్నా. మా చిన్న చూసిర్రా ఎట్లా తింటుందో, ఇష్టం లేనట్టుగా తింటుందనమాట. వాళ్ళని అయితే స్కూల్కి తినిపించేసి ఇంకా బాక్స్లు కట్టేసి అయితే స్కూల్కి పంపించేసిన. తర్వాత స్నానం చేసేసుకొని అయితే నేను పూజ చేసుకోవాలని చెప్పేసి అప్పటికే చాలా కొంచెం లేట్ అయిపోయింది. అందుకని చెప్పేసి నేనైతే ఒక సైడు దేవుని సామాన్లు, పూజ సామాన్లు అన్నీ తోముకుంటూ, ఇంకో సైడ్ ఏమో దేవుని కోసం మంచిగా నైవేద్యం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంట్లో అయితే పూజ చేసుకున్నప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా, మనసుకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే నేనైతే మంచిగా ప్రసాదం అయితే ప్రిపేర్ చేసేసుకున్నా. తర్వాత ఇంకా ఇంట్లో పూజ చేసుకొని గుడికి కూడా వెళ్ళాలి కదా అని చెప్పేసి నేనైతే ఫాస్ట్గా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇంకా అప్పటికే లేట్ అయింది కాబట్టి టెంపుల్లో ఎంత లైన్ ఉంటుందో తెలియదు. ఎందుకంటే మా గల్లీ మొత్తానికి అక్కడ ఒకటే టెంపుల్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఫాస్ట్గా పూజ అయితే ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసేసుకున్నా. ఇంకా టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి నేనైతే టెంపుల్కి వెళ్ళడానికి మొత్తం పూజ సామాన్ అంతా రెడీ చేసేసుకున్నా. ఇందాక చూసిరు కదా మా బంజారా కల్చర్లో పులియగరణ అంటారనమాట. అదేంటంటే మనం ఎప్పుడు పూజకి వెళ్ళినా కానీ మన పూజ బుట్టి ఉంటుంది కదా, దాని మీద కప్పుకోవడానికి అదైతే చాలా బాగా అనిపిస్తుంది. అది అట్లా కప్పుకుంటుంటే మాత్రం. ఇంకా మనం వెళ్ళేసరికి అయితే టైం బాగా అయింది కాబట్టి లైన్ కూడా అంతే పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది లైన్ అసలు. కానీ గుడిలో మాత్రం ఫస్ట్ గుడి ఉండే, కానీ ఇప్పుడు మళ్ళా కొత్తగా మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు గుడిని. సో అందుకే ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే చాలా పవర్ఫుల్ అండి. స్వామివారిని చూసిరా మీరందరూ కూడా ఒకసారి స్వామివారి దర్శనం చేసుకోండి. ఎంత బాగుంటుంది అసలు, పాజిటివ్ అనిపిస్తుంది ఆ టెంపుల్కి వెళ్తే. అయితే ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఇంతకుముందు వ్లాగ్స్ చేసినా కానీ నా ఓన్గా నేను షూట్ చేసిన వ్లాగ్ అనమాట. నా వీడియో కనుక నచ్చితే నన్ను ఇంకా సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మేము